వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. స్కూల్ బస్ల ఫిట్నెస్ పై ఆర్టీఓ అధికారుల తనిఖీలు. నగరం నడిబొడ్డున ఓ కార్యాలయాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. మైసమ్మ గుడిని ఢీకొన్న బొగ్గులారీ. టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మిన్నంటిన సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే గన్నవరం నియోజకవర్గం కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు. తిరుమలలో నవ్వుతూ మంత్రి నారా లోకేష్ సెటైర్లు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ పోలీసులపై మంత్రి నారా లోకేష్ సెటైర్లు. మనకు పరదాలు అవసరం లేదని ఇక నుంచి కట్టవద్దు అని పోలీసులను కోరిన లోకేష్. సార్ లోకేష్ గారు సార్ కంగ్రాట్స్ సార్. పరదాలు కట్టారు పోలీసులు, అలవాటు చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ అని చెప్పి పరదాలు కట్టారు. చెప్పాం బాబుగారు కట్టొద్దన్నారు, కట్టదని చెప్తున్నారు. మీరందరూ తడిసిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడ ఉంది, టేబుల్ ఎక్కడ ఉంది, ఎత్తుక్కునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. స్టేట్ లో మడత పెట్టారు, ఇక్కడ థ్యాంక్ యూ అన్న కార్యకర్త. పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పాఠశాల ప్రారంభం రోజే రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడా జుల్పించారు. బస్సుల కండిషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు.
విద్యుత్ కొనుగోలు కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు చేసి 6 నెలలైన హామీల గురించి మర్చి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతుంది. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమిషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారు. విచారణ కమిషన్లు వాటి అవి పనిచేసుకుంటాయి. ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుంది? కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తున్నారు. 4 నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇంకా ఆరోపణలతోని పబ్బం గడపాలనుకుంటున్నారు. గత ప్రభుత్వం పైన నిందలేయాలని, గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్లపైన నిందలేయాలని, వీళ్ళ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు కమిషన్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు. దాంట్లో ఏదైనా ఎంక్వైరీకి ఇస్తే వాళ్ళకి అప్పచెప్తే అది రోజుతో ప్రభుత్వం పని అయిపోతుంది. వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా, ఇంకో పద్ధతులు ఇస్తారా, ఏం చేస్తారు, ఏముంటాయి దాని మీద చర్యలు, దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది. కానీ ప్రతిరోజు వాళ్ళకి తాబేదారులు ఉండే ఒకరిద్దరు మీడియా హౌజెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపోయిండ్రు. ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీల పైన ఎన్నికల తర్వాత చేస్తాము, కోడ్ పోయిన తర్వాత చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో, ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలు కొనసాగిస్తున్నారు. అన్నీ తేలిపోతున్నాయి. వీళ్ళు ఇంతకాలం మాట్లాడిన అన్ని పసలేనివే అని, అర్థం లేని ఆరోపణలన్నీ వరుసగా తేలిపోతున్నాయి. కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య. దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్లు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది. కానీ 4 నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పనిచేస్తున్నామని చెప్పేసి మొదలుపెట్టి ఉరుకుల పరుగుల మీద పోతున్నారు. కానీ రైతాంగం ఇప్పటికే గమనించిండ్రు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనాన్ని. కేవలం రాజకీయాల కొరకే వాడుకోవాలి ప్రాజెక్టులను కానీ ఇతర విషయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించిండ్రు. మీరు ఇదే పద్ధతుల్లో ఇతరుల మీద ఆరోపణలు చేసుకుంటే 5 ఏళ్లు గడపలేరు. ప్రజలు అప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పటికే నీళ్లిచ్చే విషయంలో విఫలమైనరు. విద్యుత్ విషయంలో ఇప్పటికీ కూడా విద్యుత్ శాఖ మంత్రి అబద్దాలు ఆడుతూ గడపాలనుకున్నాడు. రాత్రి హైదరాబాద్లోనే సగం హైదరాబాద్లో తెల్లందాక కరెంట్ లేదు. ఈ గ్రామాలలోనైతే చెప్పే పనే లేదు. మేము ఇచ్చిన కరెంటుని ఇవ్వడం చేత కావట్లేదు వీళ్ళకి. మనుషుల కొరకు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నట్టు మనం అనేక మీడియాలో చూస్తున్నాం, ఛానళ్లలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. రైతాంగం మళ్లీ 10 ఏళ్ల క్రితం పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. 10 సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనో వాళ్ళు ఎన్ని కమిషన్లు అయినా వేసుకోవచ్చు, ఎవరు వద్దనడం లేదు. కమిషన్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మనం చాలా చూసినాం కమిషన్లు ఎట్లా పనిచేసినాయి, కమిషన్ల రిపోర్ట్స్ ఎట్లా వచ్చినాయి, ఏం చేసిండ్రు అనే విషయాలు మనం చాలా విషయాలు చూసినాం. మరి వాళ్ళ కమిషన్లు పనిచేసిన దానికంటే ఎక్కువ మీడియా వార్తలు ఎక్కువైతున్నాయి. దానిపైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కమిషన్ల యొక్క ఉద్దేశం ఏంది, దేని కొరకు ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఏం పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు, అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పనేదో వాళ్ళు జాగ్రత్త చేస్తారు, చేయాలి. కానీ ప్రతిరోజు దాన్ని ఏందో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్లీ ప్రజలు మొదలుపెట్టింది. ఎందుకంటే ఆగస్టు 15 డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్టు 10 వస్తుందా రాదా అని ఎదురు చూస్తున్నారు రైతులు. దాంట్లో నుంచి తప్పించడం కొరకు ఇంకా నెల రోజులు, ఇంకా 2 నెలలు ఇట్లనే గడుపుదామనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. దాని కొరకే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల కొరకు వాడుకున్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఏప్రిల్ 10 తర్వాతనైనా మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపి చూపిస్తారు. మీకు మీ డ్రామాలు. తిరుమలలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తితో స్వీకరించిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు.
సార్ బాబా ప్లీజ్ తీన్మార్ మల్లన్న అనే నేను అని హైదరాబాద్లో ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. మల్లన్నతో ప్రమాణ స్వీకారం చేయించిన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడినైన తీన్మార్ మల్లన్న అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని స్వామిని దర్శించుకున్న మహబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ఉమా నాయక్ దంపతులు. వచ్చిన శివాకి శివాగాడు శివాన్ని దిగిస్తాడు. అంత పెద్దవాడు కూడా కాదు, వాడు శివాగాడు వాళ్ళు దిగిస్తాడు. చాలా
జిల్లా సమస్యల నివేదిక ఇవ్వాలి, కంకణబద్దులై అందరి సహకారంతో దిశ మారుస్తూ కర్నూలు జిల్లాలో ఉన్న సమస్యల నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ గుమ్మల సృజన కోరినట్లు కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో గెలుపొందిన శాసనసభ్యులతో కలిసి కర్నూలు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కేంద్ర రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులతో కావాల్సిన పనులను పూర్తి చేస్తానన్నారు. అనంతరం శాల్వ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మేడం గారికి కలిసి రావడం జరిగినది. జిల్లా సమస్యల మీద ఒక నివేదిక కావాలని చెప్పేసి కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పేసి నేను అధికారులతో సమాలోచన జరపాలని చెప్పేసి ఒక వేదిక ఏర్పాటు చేయాలని మేడం తెలియజేయడం జరిగింది. అంతేగాక గౌరవనీయులైన ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే నిన్నటి దినంన నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. గవర్నమెంట్ ఫామ్ అయింది, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఇక రేపు ఈ రోజు నుండే మా కర్తవ్యం మేరకు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా మిగతా వాళ్ళందరూ మా తెలుగుదేశం పార్టీ గెలిచిన అభ్యర్థులందరూ ఖచ్చితంగా ఈ కర్నూలు జిల్లాకు దిశ చూపించడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై తమ కర్తవ్యాన్ని కించిత్తుగా నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఇప్పుడే గౌరీ చిత్తమ్మ గారు కూడా వచ్చారు. అందరూ కలిసి మర్యాదపూర్వకంగా వెళ్ళడం జరిగింది అధికారులందరినీ. కాబట్టి అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకల్లా మేము ఏమైతే ఎలక్షన్లో వాగ్దానం చేశామో ప్రతి ఒక్కదానికి కంకణబద్ధమైంది. ఖచ్చితంగా సెంట్రల్ నుంచి ఏ ఫండ్స్ రావాలో ఖచ్చితంగా కూర్చో తప్పకుండా పాటిస్తాం. అంతేకాక రాష్ట్రం నుంచి రాష్ట్ర పరిధిని రెండు కోఆర్డినేషన్ చేసుకొని ఈ జిల్లాకు ఖచ్చితంగా దిశ చూపించడానికి చంద్రబాబు గారు నిన్ననే భరత్ గారిని మినిస్టర్గా కూడా ప్రకటించారు. కాబట్టి మన జిల్లా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఆశిస్తూ సెలవు కొద్ది సైడ్ అన్న వెనక్కి రండి అన్న. అన్న వెనక సైడ్కి ఉండదు, వెనక ఉంటే పడతారన్న, నిండుగా ఉంటుంది. రండి అన్న, పదట వెనక్కి రండి అన్న. సైడ్ సైడ్ అన్న కొద్ది సైడ్ నిలబడిపోండి నిలబడి. రండి అన్న. అన్న కొద్ది సైడ్ అన్న ఎందుకు అర్థం వస్తారు ఇది అన్న కొద్ది సైడ్ అన్న. మహబూబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబాద్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ నుండి అధికారులు సిబ్బంది కలిసి కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 42 కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే 1,60,800 రూపాయలు విలువ చేసి 400 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని 11,10,000 రూపాయలు విలువ చేసే 11,000 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేసినట్లు మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ గారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిపిన ఈ దాడుల్లో అధికారులు మరియు సిబ్బంది కలిపి 142 మంది పాల్గొన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫోటో తీసినా ఫోటో వద్దా వీళ్ళది ఇస్తారనుకో అన్ని తీస్తాను అన్న వీడియో కదా ఫోటో కూడా కొట్టురా కొట్టంటిరి దాన్ని చాటుకుంటారు ఎట్లా కొడతారు ఒక కెమెరాలో ఫోటో కొట్టు, ఒక కెమెరాలో వీడియో వీడియోది రా ఏం కాదు చక్కెర కొడుతుంది అట్లా
మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలం జిల్లా పరిషత్ జెండా వెంకటపురం ఉన్నత పాఠశాలలో నూతన విద్యా సంవత్సర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను పండగ వాతావరణంలో మామిడి తోరణాలతో పూలతో అలంకరించి పాఠశాలకు వచ్చిన నూతన విద్యార్థులను పుష్పగుచ్చాలతో ఆహ్వానించడం జరిగింది. అనంతరం విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్ మరియు ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులందరికీ మిఠాయి పంపకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి యశోధర, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. చప్పట్లు గట్టిగా మరి పిల్లలకు ఘన స్వాగతం ఉండాలి. నా పేరు యశోధర. నేను జిల్లా పరిషత్ జెండా వెంకటపురం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంలో పిల్లలు ఎన్నో ఆశలతో పాఠశాలకు వచ్చినటువంటి పిల్లలకు పండగ వాతావరణంలో మరి వాళ్ళకు వెల్కమ్ చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో పాఠశాల వాతావరణం అంతా కూడా మామిడి తోరణాలతో పూలతో అలంకరించేసి పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయులు స్వాగతం చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతూ అదేవిధంగా వాళ్ళకి నూతన ఉత్తేజాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వ ఆదేశాలు, గౌరవ కలెక్టర్ గారు, పిఈఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు విద్యార్థులందరికీ యూనిఫామ్స్ మరియు టెక్స్ట్ బుక్స్ పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి మా పాఠశాలలో చూసినట్లయితే 125 మంది స్ట్రెంత్ ఉన్నారు. గతంలో చూసినట్లయితే మరి మా పాఠశాలలో 100% రిజల్ట్స్ తీసుకొని వచ్చినాము. అదేవిధంగా 9.8 మరి మండల టాపర్గా కూడా మరి మా పాఠశాల ఉండడం నిజంగా చాలా సంతోషం. మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కష్టపడుతూ ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. సో హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో అన్ని ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా పిల్లలందరికీ కూడా మరి అన్ని అవసరాలను కూడా తీరుస్తూ మరి పాఠశాల బడిబాటలో మేము ఇంకా 53 మందిని ఈరోజు వరకు చేర్చుకున్నాము. మా పాఠశాల అభివృద్ధి చూసేసి ఇంకా ఎక్కువ మంది మా పాఠశాలలో చేరినట్లయితే మంచి గుణాత్మకమైనటువంటి విద్యను అందించే ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి మా పాఠశాలను సందర్శించి పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడతారని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గుడిపల్లి మండలంలోని గుత్తారపల్లిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అగ్నిమారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 4 పొట్టేళ్లను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై బాబు జై బాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని స్థానిక నాయకులను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.
భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని చరిత్ర ఘన విజయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం సందర్భంగా తార్లపల్లిలోని టీడీపీ కార్యకర్తలు కలిసి టీడీపీ కుటుంబ సభ్యులు మరియు కూటమి సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ జరిపిస్తూ ఉన్నాము. మనకి ఈ రోజుతో మన రాష్ట్రంలోని రాక్షస పాలన పోయి మన రాష్ట్రంలో శ్రీ నాయుడు గారు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి రామరాజ్యాన్ని స్థాపించడానికి, ఇది పునర్నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా పునర్నిర్మాణంకి ఇది ఒక స్వదినం. మన ఊర్లో కూడా మన పెద్దలు, మా ఊర్లో ఉన్న సీనియర్స్ కలిసి, మా ఊర్లోని యూత్, సీనియర్స్, మిగిలిన టీడీపీ పిల్లలు, టీడీపీ నాయకులు అందరూ కలిసి నిర్ణయించి మేము ఈ సంబరాన్ని ఇంతగా జరుపుకున్నాము. ఈ సంబరంతో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేది. అందరికీ ధన్యవాదాలు. నా పేరు రామరా, మాది గుత్తారపల్లి గ్రామము. కుప్పం పంచాయతీ గుడిపల్లి మండలము, గుంసారం పంచాయతీ, గుత్తార్లపల్లి గ్రామము. మేము అందరూ అక్క చెల్లెండ్లు, అన్నదమ్ములు, అందరూ పెద్దలు చిన్నలు అందరూ మా నారా చంద్రబాబు నాయుడు గెలాలని మేము అందరూ బాగా కష్టపడి ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గెలిచిండాడు. మేము ప్రతి గుడికి ఒక పొట్టేలు కొట్టి, మామూలుగా 3 గుళ్ళకు ఒక 3 పొట్టేలు కొట్టి, ఒక 80 కేజీలు చికెన్ తెచ్చి మేము ఊరిలో ఎందరున్నారో అందరికీ భోజనం పెట్టాలని తెలుసుకున్నాము. అందరికీ భోజనాలు పెడతాము. పాలాభిషేకం చేయాలనుకుంటే పాలాభిషేకం చేసినాము. కేక్ కట్ చేసినాము. మా చంద్రబాబు నాయుడు ఈ పొద్దు ఇది ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు. ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు. మేము ఇక్కడ మండలంలో వచ్చి, గ్రామంలో వచ్చి మేము వేడుకలు చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాము, చేస్తున్నాము. గ్రామము గుళ్ళసాగరం పంచాయతీ. మేము గుత్తార్లపల్లి గ్రామంలో ఉండే మహిళలు. మాకు 30 ఏళ్ళకి ముందు 20 ఏళ్ళు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.